హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? ఇవాళ మనం సమ్మర్ కదా, మజ్జిగ చారు చేసుకుందామమ్మా. మజ్జిగ అయితే నేను చిలికించుకుంటున్నాను. పిల్లలు, ఇది మజ్జిగ ఇందాక చేసి ఉంచాను కదా, దానిపైన నీరు అలా పెట్టేసి ఒక అరగంట సేపు ఉంచామంటే నీరు చేరుతుంది కదా, ఆ నీరు అన్నమాట. ఇది నేను ముందుగా పొయ్యి మీద పెట్టుకుని అందులో కొంచెం 4 ఆనపకాయ ముక్కలు, 2 వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను. ఇది ఇలా వేసుకుని మనం కొంచెం ఉప్పు వేసి మరిగించుకుందాంరా. ఈ ముక్కలు మనకు మజ్జిగ పులుసులో చాలా బాగుంటాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసి, కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసి కొద్దిగా వేస్తాను, మళ్ళీ మజ్జిగ చారులో వేస్తాను. ఇది కొద్దిగా వేసి ఇలా మగ్గించామనుకో, నీళ్ళతో మగ్గించామనుకో మనకి టేస్ట్ రాదు, చప్పగా ఉంటాయి. అందుకని ఆ మజ్జిగ మీద నీళ్ళతోటి ఇది మరిగించి నీళ్ళు తీసేస్తాను. మనం మజ్జిగ తాలింపు తర్వాత వేసుకుందాం. మజ్జిగలో ఉడకబెట్టామంటే మజ్జిగ ఇరిగిపోద్ది కాబట్టి మనం ఇలా తేటలో ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మజ్జిగ, ఉప్పు, ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా మనకి, ఇంకా బెండకాయ ఉంటే కూడా బెండకాయ కూడా ఒక్క కాయ అంటే ఎక్కువ వేసుకోకూడదు. పప్పుచారులాగా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా ట్రై చేయండి మీరు. మనం మీ మజ్జిగ ఉంది కదా, మనం చిలకొట్టుకున్న మజ్జిగ, అందులోనూ పసుపు వేసానురా. తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానమ్మా. ఈ మజ్జిగకి తగినట్టుగా వేసాను. ఆ ముక్కలకి వేసింది ముక్కలుగా పట్టి ఉడుకుతుంది, తర్వాత అది వంచేస్తాను. పిల్లలు, ఇప్పుడైతే ఈ ముక్కలు మజ్జిగ నీళ్ళలా ఉడికిపోయినాయి. చూసారా ఎలా మెత్తగా అయిందో? అలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకున్నాను నేను ఆనపకాయ ముక్కల్ని, వంకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇది వాటర్ తీసేస్తాను నేను. తర్వాత మనం ఒక మూకుడు పెట్టుకుని తాలింపు వేసుకుందాంరా. ముందుగా స్టవ్ వెలిగిస్తాను, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. మనకి ఇందులో ప్రాముఖ్యమైన ఏంటంటే, వేసుకున్నా చేసుకోవచ్చు, కాయగూరలు వేసుకోకపోయినా చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్గా బాగుంటుంది అలా చేస్తేనే. కానీ మనకు ముఖ్యంగా ఇందులో కావాల్సిన ఏంటో తెలుసా? మజ్జిగ చారు అనగానే గుర్తుకొచ్చి మెంతులు వేసుకోవాలిరా. అంతేగాని మనం పోపు సరుకులు అంటే ఇది మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోకూడదు. ఆవాలు, మెంతులు, ఈ మజ్జిగ చారులో కావాల్సినవి ఇవి. జీలకర్ర, తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపించుకుందాం. ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నానమ్మా. కరివేపాకు వేయించాక మనకి ఇందులో కూడా టేస్ట్ కోసం అల్లం తప్పనిసరిగా వేసుకోవాలి. అల్లం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇవన్నీ పోపు సరుకులు వేయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఒక్క క్షణం అలాగా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేపించుకుందాం. కొంచెం చాలామంది పచ్చిగా వేసుకుంటారు, నేనైతే ఇలాగ ఒక్కసారి పోపులో ఇలా పైన ఇలా వేస్తాను అనమాట, అంతే. ఇప్పుడైతే ఇలా మొక్కుతుంది కాబట్టి నేను ఇది కట్టేస్తున్నాను. తాలింపు సరుకులది కట్టేసాను. ఇలాగే ఒక్క నిమిషం ఉంచితే ఇవి మగ్గిపోతాయి. అవైతే మగ్గిపోయినాయి. ఈ మజ్జిగ నీళ్ళల్లో వేపించుకున్న ముక్కలు, ఇవి ఉడకబెట్టుకున్న ముక్కలు ఒకసారి ఇలా వేసాను దీనిపైన. అంటే వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా మనం మజ్జిగలో వేసేసుకోవచ్చు. ఈ తాలింపు ఇప్పుడు ఈ పెరుగు చారులో వేసేస్తాను. ఇందులో నేను పసుపు, ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఇవన్నీ కలిపి మనం మజ్జిగ చారులో వేసేసుకున్నాం. ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు, మీకు ఎలా ఉందో మీరు చేసుకుని చూసి నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మీరు తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను. పిల్లలు, మనకి మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. దీని సైడ్ నేను వంకాయ కర్రీ చేసుకున్నాను. ఇలా ఏదైనా ఇగురు కర్రీ చేసుకున్నప్పుడు కానీ, వేపుడు కర్రీ చేసుకున్నప్పుడు కానీ మనకి వేసవికాలం మజ్జిగ చారు చాలా ఉపయోగపడుతుందిరా. మీరు చేసుకోండి అలాగే.